జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి వరకు ఎలక్షన్ కోడ్ ఉన్నది. సో మంత్రి పదవి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేసే అంశం కాబట్టి దాదాపు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చట్ట ప్రకారం అయితే అట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు. దాదాపు జరిగే అవకాశాలు కూడా లేవు. కానీ ఒక వార్త బయటకు వదిలేరు, అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వబోతున్నారని చెప్పేసి ఒక వార్త బయటకు వదిలేరు. అట్లాగే కొద్ది రోజుల క్రితమే అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఎమ్మెల్సీ ఇస్తున్నామని ప్రకటన చేశారు. కానీ ఏంటిది అది? ఆల్రెడీ ఒక కోర్టులో ఉన్నటువంటి అంశం, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తే, దాసో శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణకి ఎమ్మెల్సీ పదవులు ఇస్తే వాటికి పోటీగా తీసుకొచ్చేసి అమీర్ అలీకి, కోదండరామరెడ్డికి ఇచ్చేసి వీళ్ళు అప్పుడు సినిమా నడిపించారు. సో అది సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేసిన తర్వాత అమీర్ అలీని పక్కకు పెట్టేసి మళ్ళీ కోదండరాం పేరుని అట్లాగే అజారుద్దీన్ పేరుని వీళ్ళు సిఫారసు చేశారు. కానీ అవి కూడా వచ్చే పరిస్థితి లేదు, అది కూడా రాదు. అమీర్ అలీకి ఎట్లయితే ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కిపోయిందో పదవి, సేమ్ అజారుద్దీన్కి కూడా ఈ పదవి వచ్చే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితిలో అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఎట్లా వస్తుంది? రాదు, వచ్చే అవకాశమే లేదు. రేవంత్ రెడ్డి నేను జిజ్జుకు కోదండరామరెడ్డికి ఇప్పిస్తాను ఈ పదవి, ఎవరేం చేస్తారో చూస్తా అని చెప్పి మాట్లాడారు. కానీ అది సుప్రీంకోర్టులో హర్డిల్స్ దాటుకొని అదంతా అయిపోయి దాని మీద అప్పీల్స్, సింగిల్ బెంచ్లు, డివిజన్ బెంచ్లు దాటుకొని వాళ్ళ పదవి వచ్చేసరికి ఈ 5 ఏళ్ల కాలమే అయిపోతుంది కావచ్చు. సో అట్లాంటిది అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చిర్రు, అజారుద్దీన్ బకరా చేసిర్రు ఫస్ట్ టైం. ఇప్పుడు సెకండ్ బకరా ఐటము మంత్రి పదవి. ఒకటి, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ముస్లిం వ్యక్తికి ఏ పదవి లేదు, ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ ఏదీ లేదు ఇప్పటి వరకు. ఇప్పటికి 2 ఏళ్ళైంది ప్రభుత్వం ఏర్పడి, ఇప్పటివరకు ఏది కూడా ఇవ్వలేదు. అమీర్ అలీకి ఏదో ఇచ్చినామన్నట్టు ఇచ్చిర్రు, అది వెనక్కిపోయేది, అంటే నిలబడదని తెలిసి కూడా ఇచ్చిర్రు. ఆ తర్వాత అదే పదవిని మళ్ళీ అజారుద్దీన్కి అప్పచెప్పారు, అది కూడా నిలబడదని తెలిసి కూడా చేసిర్రు. అజారుద్దీన్ పేరుని మళ్ళీ తీసుకొచ్చి మంత్రి పదవి అని చెప్పి ఒక లీక్ వదిలి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి దీనికి ఎలక్షన్ కమిషన్ ఓకే చెప్తుందా? నిజంగానే అజారుద్దీన్ మంత్రి పదవి దాకా పోతాడా, లేకుంటే సేమ్ ఎమ్మెల్సీ పదవి ఎట్లయిందో ఇందులో కూడా గట్టినే అయిపోయి సేమ్ సెకండ్ టైం బకరా అవుతాడా అనేది చూడాలి.